ఇంకోటి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మకి నాకు ఇప్పుడు క్షణక్షణం సినిమాకి నేను కీరవాణితో పనిచేస్తున్నప్పుడు మోస్ట్లీ మనీష్ శర్మ ప్రోగ్రామింగ్ చేసేవాడు కీబోర్డ్. అప్పుడు నాకు చాలా పరిచయం. ఆ పరిచయంతో ఐ హ్యాడ్ ఎన్ ఇంప్రెషన్. రాత్రికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత దాని తర్వాత ఐ హ్యాడ్ నేను బాస్ ఈజ్ బ్యాక్తో నా సినిమా చిరంజీవి గారితో నేను తీస్తున్నప్పుడు నేను చిరంజీవి గారికి వినిపించాను మనీష్ శర్మ పాట ఒకటి. అది ఈయన మనీష్ శర్మని పెట్టుకుందామండి అని చెప్తే ఆయన హీ ఆల్సో లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ చిరంజీవి గారికి వచ్చిన ఆ ఇంప్రెషన్ తోటి ఆయన నెక్స్ట్ సినిమాకి మనీష్ శర్మని కంటిన్యూ చేశారు. సో దానివల్ల ఒక లైఫ్లో ఒక లెసన్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు. కానీ చిరంజీవి గారి సినిమా లేకపోయినా దాని మూలాన మనీష్ శర్మ అనే ఒక టాలెంట్ ఇండస్ట్రీలోకి వచ్చింది, విచ్ ఐ థింక్ ఈజ్ టెరిఫిక్. సో నథింగ్ గోస్ వేస్టెడ్ అనేది ఒక పాయింట్.